హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో యూఆర్ఎస్ 82. ఈరోజు నేను మీకు వచ్చేసి 10th క్లాస్ కి పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయని మీకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కదా. కానీ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి ఉంటాయి ఉండవు అనేది అందరికి డౌట్ అయిపోయింది కదా. 2024 2025 కి అయితే కన్ఫర్మ్ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కన్ఫర్మ్ ఉంటుంది అనమాట. 2024 2025 మీరు ఇప్పుడు ఏదైతే మీరు న్యూస్ అయితే వింటున్నారో టీవీలలో కానీ యూట్యూబ్లలో కానీ మీరు ఇది వచ్చేసి 2025 2026 కి సంబంధించి అనమాట. 2024 2025 కి సంబంధించి కాదనమాట. ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకైతే ఎగ్జామ్ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి జరగనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అది కూడా జస్ట్ అప్రూవల్ పెట్టారనమాట. అది మన పేరెంట్స్ కానీ మనం కానీ దాన్ని ఓటింగ్ ద్వారా వాళ్ళకైతే మనం తెలియజేయాలన్నమాట. వాళ్ళు ఒక వెబ్సైట్ ఇస్తారో ఆ వెబ్సైట్ లో మనం వెళ్ళి పోలింగ్ చేయాలన్నమాట. మన అభిప్రాయం ద్వారా అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు జస్ట్ అప్రూవల్ అనేది చెప్పారనమాట మనకి. మేము ఇలా అనుకుంటాం, మీరు ఏమంటారని మననే అడుగుతున్నారు వాళ్ళు. అది మన విషయం మన మీద ఉంటుంది అనమాట. కానీ మీరు ఆలోచించుకోండి, మీకు అనేది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కావాలా లేదా వద్దా అనేది. అలాగే కొన్ని చేంజెస్ అనేవి కూడా వచ్చాయనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బుక్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఆ ఇంప్రూవ్మెంట్లు వచ్చేసి మ్యాథ్స్ మీకు 1A 1B ఉంటుంది కదా, 2. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మీకు ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది అనమాట, మ్యాథ్స్ ఒకటే. నెక్స్ట్ MBBS అనేది కూడా మీకు కొత్తగా యాడ్ చేయబోతుంది అనమాట. ఆల్రెడీ కొన్ని కాలేజెస్ లో అయితే ఇదైతే ఆల్రెడీ ఉంది. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఏదైతే యాడ్ చేస్తున్నామని చెప్తున్నారు అనమాట. వాళ్ళైతే MBBS అనమాట యాడ్ చేసేది. నెక్స్ట్ మీకు వచ్చేసి లాంగ్వేజ్ టోటల్లీ 6 కదా. లాంగ్వేజెస్ టోటల్లీ 2 ఉన్నాయి కదా, సబ్జెక్ట్స్ 6. మనం 5 అనేది మనం యాజ్ యూజువల్ తీసుకున్నాం. 6th సబ్జెక్ట్ వచ్చేసి మనకి లాంగ్వేజ్, 6th సబ్జెక్ట్ ఒకటి లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. అది వచ్చేసి మన చాయిస్, తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదనమాట. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. మీకు అక్కడ మీకు మీ కాలేజీలలో మీరు చేరే కాలేజీలలో మీకు ఏదైతే అవైలబుల్ గా ఉంటుందో ఆ సబ్జెక్ట్ ని మీరైతే 6th సబ్జెక్ట్ కింద తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా మంది డౌట్ ఉందన్నమాట. మరి ఏంటి మీకు ఇప్పుడు అందరూ ఈ ఇయర్కే లేదు కదా, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళకి లేదు కదా. అక్కడ మనకి ఏది డేటే కానీ మెన్షన్ చేయదు కదా, పలానా ఇయర్ నుంచి పలానా ఇయర్ వరకు అనేది అందరు లేదంటున్నారు కదా. పెద్ద పెద్ద ఛానల్స్లలో కూడా మీరు టీవీలో చూసుకున్నట్టయితే అని అంటున్నారు ఎంతోమంది. కానీ మీకు ఒక ఫోటో అనేది మీకు బయటకు వచ్చింది. ఒక లెటర్ తినండి, నేను మీకు అది ఇక్కడ వేస్తాను, చూడొచ్చు మీరు. కావాలంటే దీన్ని వీడియో పాజ్ చేసి దీన్ని చూసుకోండి మీరు. ఒక 10 seconds అలా ఉంటుంది అంతే, అక్కడి నుంచి ఎక్కువ ఉండదు అనమాట. దీంతో ఏముంది 2025 to 2026 అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది అప్రూవరే. మేము ఇలా అనుకుంటున్నాం. CBSE టోటల్లీ CBSE మార్చున్నాం. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో మనకు ఆంధ్రప్రదేశ్కి ఒక్కటే, ఆంధ్ర తెలంగాణకు ఒక్కటే పబ్లిక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉండేది. మిగతా స్టేట్స్ కి అయితే లేవు. అలాగే మేము కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మాత్రమే ఇప్పుడైతే మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ తెలంగాణ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి జరగడం లేదనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇలా మీకు కూడా పిల్లలకి స్ట్రెస్ కానీ చైన్ కానీ ఆ ప్రెషర్ కానీ తగ్గియాలని మేము ఈ నిర్ణయం అయితే తీసుకున్నాము. ఆల్ బోర్డు అన్ని మీటింగ్స్ తర్వాతనే మీకు ఇది అప్రూవల్ అనేది తెచ్చామన్నమాట. ఇది జస్ట్ అప్రూవలే, మళ్ళీ చెప్తున్నా, జస్ట్ అప్రూవలే. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా మీకు ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. ఆల్మోస్ట్ 38 seconds ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి చూసేది రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ ఎగ్జామినేషన్. సో అది ఇవన్నీ చాలా డిస్కషన్స్ తర్వాత, స్టేక్ హోల్డర్ మీటింగ్స్ తర్వాత, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ తర్వాత ఈ రిఫార్మ్స్ కి ఒక ఫార్మ్ లో తీసుకురావడం జరిగింది. బట్ వీ ఇన్వైట్ ఒపీనియన్ from none of it is decided. It is only in proposal stage. So final చేయాలంటే దీని మీద స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, అకాడమిషియన్స్ నుంచి we are inviting suggestions and objections up to 26th of January. Thank you. చూసారు కదా, ఈ యొక్క వీడియోలో మీరు బాగా వినింటి. ఈ యొక్క వీడియోలో వాళ్ళు ఎక్కడే కానీ 2024 to 2025 అనేది మెన్షన్ చేయలేదు ఆ లేడీ.